జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా చర్మంపై పొక్కులు రావడానికి కారణాలు ఏమిటో తెలియజేస్తారండి? చర్మం మీద పొక్కులు అనేవి ఏంటంటే రకరకాల ఎలర్జీల వల్ల వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యమైనటువంటి కారణం ఎలర్జీలు అనమాట. అంటే ఎలర్జీలు అంటే ఇప్పుడు చర్మం మీద కొంచెం ఏదైనా సింథటిక్ వస్తువులు అంటే బట్టలు కానీ లేకపోతే కొన్ని ప్లాస్టిక్ వస్తువులు కానీ శరీరం మీద ఉన్నాయనుకోండి, అంటే కట్టుకున్న బట్టలు నైలాన్ కొంచెం అలాంటి సింథటిక్ వస్తువులు ఉంటాయి కదా, అలాంటి బట్టలు కట్టుకున్నప్పుడు అవి కొంతమందికి ఎలర్జీగా ఉంటుంది. ఆ ఎలర్జీ ఉన్నప్పుడు వాళ్ళకి చర్మం మీద పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ ఆభరణాలు అంటూ ఉంటాం, అంటే ఇతర నికెల్ అవి కలిపినటువంటి మెటల్స్తో తయారవుతూ ఉంటాయి. అటువంటి మెటల్ ఉన్నటువంటి అంటే అటువంటి లోహంతో తయారైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నట్టయితే కనుక వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు కూడా ఈ చర్మం మీద పొక్కులు అనేటువంటి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కాస్మెటిక్స్ అంటే స్ప్రేలు అవి ఉంటూ ఉంటాయి. ఆ స్ప్రేలకి వాటికి ఏదైనా ఎలర్జీ ఉందంటే కూడా చర్మం మీద పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగ పైన వాడుకునేటువంటి కాస్మెటిక్స్ కానీ బట్టలు కానీ లేకపోతే ఏదైనా ఇతర వస్తువులు కానీ వాటి వల్ల ఎలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగనే కడుపులోకి తీసుకున్నటువంటి కొన్ని ఆహార పదార్థాలకు ఎలర్జీ ఉన్నప్పుడు కూడా చర్మం మీద పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే తీసుకునేటువంటి ఆహారంలో వాడేటువంటి నూనెలు కొంతమందికి పడవు, అలాంటివి ఎలర్జీ వచ్చినప్పుడు కూడా చర్మం మీద పొక్కులు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి పాల పదార్థాలు ఎలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అటువంటి ఆహార పదార్థం తీసుకున్నప్పుడు చర్మం మీద పొక్కులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఏంటంటే చేపలు కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ ఇలాంటివి కొంతమందికి పడకుండా ఉంటాయి అనమాట. అంటే పుట్టగొడుగులు అంటూ ఉంటారు కదా, ఇట్లాంటివి పడనప్పుడు కూడా వాటి వల్ల కూడా చర్మం మీద పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగేంటంటే తినేటువంటి ఆహార పదార్థంలో ఎలర్జీ ఉంటే పొక్కులు వస్తూ ఉంటాయి. అలాగే చర్మం మీద ఉన్నటువంటి అంటే పైన వాడుకునేటువంటి వస్తువులలో ఉండేటువంటి ఎలర్జీ వల్ల పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవేవి కాకపోతుంటే ఏంటంటే కడుపులో ఒక్కొక్కసారి పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు, కడుపులో పురుగులు అవి ఉంటే కనుక వాటి వల్ల కూడా చర్మం మీద పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. చర్మం మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా ఏ భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చిందో అక్కడ చర్మం మీద పొక్కులు కనిపించడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులో ఏంటంటే ఇవి కొన్ని అప్పటికప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. కొన్ని రకాలు ఏంటంటే ఏళ్ల తరబడి అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట. అలా ఏళ్ల తరబడి ఉండిపోయేటువంటి ఒకదాన్నేమో ఎగ్జిమా అంటారు. కొన్ని సామాన్యంగా వచ్చేవేమో పోతూ ఉంటాయి అవకాశం ఎలర్జీ తగ్గగానే. అయితే ఈ ఎగ్జిమా లాంటి పొక్కులు వచ్చినట్టయితే కనుక అవి ఏళ్ల తరబడి అలాగ శరీరం మీద ఉండి బాధిస్తూ ఉంటాయి. అంటే ఈ పొక్కులు కూడా ఏంటంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం డయపర్ ర్యాష్ అంటూ ఉంటాం, అంటే డయపర్ వేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా నిరంతరం వేస్తూ ఉంటారు కొంతమంది. అది అసలు నిజానికి అంత మంచి అలవాటు కూడా కాదు. అలాంటి డయపర్స్కి వాటికి ర్యాష్ వచ్చినప్పుడు డయపర్ వేసిన భాగంలో పొక్కులు అవి వస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఇతర ఎలర్జీల వల్ల ఏంటంటే బుగ్గల మీద కూడా చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవి ఒక రకమైన అంటే డెర్మటైటిస్ అని కూడా చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎటువంటి కారణం బయట కనిపించకుండా కూడా పొక్కులు వస్తూ ఉంటాయి పిల్లల్లో. అలాగే ఏంటంటే ఈ సింథటిక్ బట్టలు లోపల అండర్ గార్మెంట్స్ అవి వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల కూడా పొక్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే మెయిన్గా ఎలర్జీల వల్ల, ఆ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఎలర్జీల వల్ల కానీ ఎక్కువగా ఈ పొక్కులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇతర కారణాల్లో కూడా పొక్కులు కనిపిస్తూ ఉంటాయి అనుకోండి. ఈ పొక్కులు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పొక్కులు ఒకే చోట బాగా గుంపుగా వచ్చేసి బాగా దురద పెట్టడం, ఆ తర్వాత దాని నుంచి రసి కారడం. ఈ రసి కారినప్పుడు మళ్ళీ గోకుతూ ఉంటే ఏంటంటే ఆ పొక్కులన్నీ కలిసిపోయి ఒకే అట్ట కట్టిందని చెప్తూ ఉంటాం మనం. అలా ఒక మందంగా తయారైపోవడం, చర్మం మందంగా తయారవడం, రంగు మారిపోవడం. అలా ఏంటంటే ఈ సమస్య కొంచెం ఎక్కువ రోజులు ఉన్నంత కొద్దికి చర్మం బాగా మందం అయిపోయి సమస్య మరీ క్రానిక్గా అయిపోతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఇలా సివియర్గా అవ్వడాన్ని మనం ఏమైనా వేరే వ్యాధిలో లక్షణంగా భావించవచ్చు అంటారా? అంటే ఒకటి ఎలర్జీలు ఒకటే కాకుండా మనం ఇందాక చెప్పాను కదా ఈ ఎగ్జిమా ఒకటి వ్యాధిగా ఉంటుందని చెప్పి, ఎగ్జిమా అనేటువంటి వ్యాధిగా ఈ సమస్య వచ్చినట్టయితే కనుక అది ఎక్కువ రోజులు చాలా బాధిస్తూ ఉంటుంది. చర్మం మందంగా అయిపోవడం,
ఎంత గోకినంత కొద్దికి గోకాలు అనిపించడం, ఏళ్ల తరబడి అనమాట. మందు పైపోతగా వాడుతుంటే తగ్గినట్టు అనిపించడం, 2 రోజులు మందు మానేసేటప్పుడు మళ్ళీ రావటం, ఇలాగా చాలా ఏళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే ఇవి కొన్నిసార్లు ఏంటంటే లోకల్గా ఆ చర్మం మీద ఉన్న కారణం వల్లనే కనిపించడం ఒకటి ఉంటే, రెండోది ఏంటంటే ఆస్తమా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఆ ఆస్తమా వ్యాధి కొంచెం తగ్గినట్టుగా అనిపించి ఇది చర్మ వ్యాధిగా బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఆస్తమా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఎగ్జిమా అనేటువంటిది ఒక లక్షణంగా బయట కనిపించి ఆస్తమా తగ్గింది కాబోలనుకుంటూ ఉంటారు. అంటే లోపల దగ్గు ఆయాసం అవి ఎక్కువగా కనపడకుండా ఉన్నప్పటికీ అందులో ఒక భాగంగా ఈ ఎగ్జిమా వ్యాధి అంటే చర్మం మీద పొక్కుల్లాగా రావడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎగ్జిమా లాగా వచ్చినప్పుడు ఏంటంటే పాదాల మీద, మడమల మీద, తర్వాత ఈ మోచేతుల మీద, ఇంకా ఏంటంటే కొంచెం ముడత ఎక్కువ పడేటువంటి భాగంలోనూ కాస్త ఎక్కువగా వస్తుంటుంది అనమాట. డాక్టర్ గారు, మరి ఇలా చర్మంపై పొక్కులు రాకుండా ఉండటానికి, అలాగే వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి? రాకుండా అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఎలర్జీ వల్ల వచ్చింది అనుకోండి, ఆ ఎలర్జీ ఎందుకు వచ్చిందో కొంచెం గమనించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అంటే కొంతమందిలో తెలియకపోవచ్చు, కానీ చాలాసార్లు ఇలాంటి చర్మ సమస్యలు వచ్చినప్పుడు దేనికి ఎలర్జీ ఉందని మనం గమనించుకోవచ్చు. అలా ఎలర్జీ దేనికో తెలుస్తుందంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదో పెట్టుకుంటారు, అలాంటిది ఏదైనా పెట్టినప్పుడు వచ్చిందంటే అది మానేస్తూ ఉండాలి. ఆహారంలో ఏమైనా కొన్ని ఇటువంటి పదార్థాలు తిన్నప్పుడు మనకు ఎలర్జీగా వస్తుందని గమనించుకున్నట్టయితే అది కూడా మానేసేయాలి. ఇంకా తర్వాత ఏంటంటే ఆస్తమా లాంటి ఒక జబ్బు ఉన్నట్టయితే దాన్ని అణగగొట్టేటువంటి మందులు కాకుండా దాన్ని తగ్గించుకునేందుకు మందులు వాడుకోవాలి. అణగగొట్టడానికి మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అది ఎగ్జిమా లాగా బయటకు వస్తుంది, అంటే ఇలా పొక్కులాగా అవుతూ ఉంటుంది. అందుకని అణిచిపెట్టేసేటువంటి మందులు కాకుండా తగ్గించుకోవడానికి మందులుగా వాడుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్లు అవి రాకుండా ఉండడానికి ఎప్పుడు పరిశుభ్రతే. చర్మం మీదకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మెయిన్ పరిశుభ్రత. అంటే చక్కగా 2 పూట్ల బాగా స్నానం చేసుకోవడం, అలాగే శుభ్రంగా ఉతికినటువంటి టవల్స్ వాడుకోవడం. తువాళ్ళు అవి కూడా ఏంటంటే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఉతుకుతూ అదే దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకుంటున్నట్టయితే కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఉతికి ఎండలో ఆరవేసుకున్నటువంటి దాన్ని వాడుకుంటూ ఉండాలి. బట్టలు కూడా అంతే, ఒకళ్ళు వేసుకోకుండా ఉండడం, బాగా శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసుకుని వేసుకోవడం. ఇలాంటి పరిశుభ్రత వల్ల ఏంటంటే చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అయితే ఎలర్జీలు కూడా కనిపెట్టుకోవాలి, ఎందులోంచి ఎలర్జీ వస్తుంది ఏంటనేది గ్రహించుకుని ఆ ఎలర్జీ వచ్చేటువంటి పదార్థాలు మానేస్తూ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం లేకుండా ఉండడం చాలా చాలా అవసరం. ఎప్పుడు కూడా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అసలు మలబద్ధకం అనేది ఉండకూడదు అనమాట. మలబద్ధకం ఉన్నట్టయితే కనుక రక్తంలో వచ్చి కొంచెం దోషాలు చేరి ఆ రక్త దోషం వల్ల చర్మంలోంచి వ్యాధులాగా బయటపడుతూ ఉంటాయి. కనుక మలబద్ధకం లేకుండా ముందు జాగ్రత్తగానే చూసుకోవాలి. అలాగే ఈ పొక్కుల సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా మలబద్ధకం లేకుండా ఉండేలాగా ఆహారం ద్వారా, లేదా మంచినీళ్ళు బాగా తాగడం, లేదంటే ఇక ఏది పని చేయలేదు, ఏం చేసినా సరే మలబద్ధకంగా ఉందంటే కనుక ఔషధాల సహాయం తీసుకునైనా సరే మలబద్ధకం లేకుండా చూసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ చర్మం మీద పొక్కుల సమస్యకి పైపూతగా వాడుకునేందుకు మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే ఆవాలు. ఆవాలకి ఒక తీక్ష్ణ గుణం, తర్వాత ఒక కటు రసం 2 ఉంటుంటాయి. ఈ కటు రసం తర్వాత తీక్ష్ణ గుణం 2 కూడా చర్మం మీద ఉండేటువంటి పొక్కులు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఆవాలను ఏం చేయాలంటే కొద్దిగా వేయించి తర్వాత ఒక చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. మీకు ఔషధం తయారు చూపించడం కోసం నేను కూడా కొంచెం చూర్ణం విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది విడంగాలు. ఈ విడంగాలు కూడా ఏంటంటే చర్మం మీద ఉండేటువంటి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చినట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్ పోగొట్టి అలా ఇన్ఫెక్షన్ పోవడం ద్వారా పొక్కులు తగ్గేలాగా చేస్తుంది అనమాట. అంటే వీటికి ఏంటంటే ఈ విడంగాలకి క్రిములను నశింపజేసేటువంటి గుణం, అలాగే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ అలాంటివి ఏమైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే వాటిని తగ్గించేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. ఆ విడంగాలను కొంచెం మూకుట్లో వేసి కాస్తంత వేయించి తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే పిప్పళ్ళు.
ఈ పిప్పళ్ళకు కూడా ఇలా అంటే చర్మం మీద వచ్చేటువంటి పొక్కులు తగ్గించడానికి కావాల్సినటువంటి తీక్ష్ణ గుణం దీనిలో కూడా ఉంటుంది. అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్లను తగ్గించేటువంటి గుణం కూడా పిప్పళ్ళలో కూడా ఉంటుంది. అంటే విడంగాల్లోనూ అదే గుణం ఉంటుంది, పిప్పళ్ళలో కూడా ఆ గుణం ఉంటుందన్నమాట. పిప్పళ్ళను కూడా వేయించుకోవాలి. అయితే పిప్పళ్ళను వేయించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి వేయించి ఆ తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే చెంగల్వ కోస్టు. ఈ చెంగల్వ కోస్ట్ కూడా చర్మానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే చర్మం మీద వచ్చినటువంటి పొక్కులు తగ్గడానికి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా ఈ చెంగల్వ కోస్టుకు ఉండేటువంటి అంటే ఈ చర్మానికి టానిక్ లాగా పనిచేసేటువంటి గుణం వల్లనే అవి కూడా బాగా తగ్గేలా చేస్తుంది అనమాట. ఆ చెంగల్వ కోస్టును కూడా చూర్ణంలాగా చేసుకుని మిగతా మూలికల్లాగానే ఇది కూడా 20 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆఖరి ద్రవ్యం ఏంటంటే నువ్వులు. నువ్వులు కూడా ఏంటంటే కొంచెం వాతాహారంగా పనిచేసి చర్మం మీద వచ్చినటువంటి పొక్కులు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే నువ్వులలో సహజంగానే ఉండేటువంటి ఒక తైల భాగం ఉంటుంది కదా, ఆ తైల భాగం కూడా చర్మం మీద వచ్చినటువంటి ఈ ఎలర్జీ పొక్కులు అవి తగ్గడానికి బాగా సహాయపడతాయి. నువ్వులు కూడా అంటే వేయించి పిండిలా చేసుకోవాలి. దీన్ని వేయించేసి మెత్తటి పిండిలాగా చేసేసుకుని ఈ నువ్వుల చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. ఈ 5 మూలికల చూర్ణాలు మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ 5 ఉన్నాయంటే మనకి ఔషధానికి కావాల్సినటువంటి అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. వీటన్నింటిని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ చర్మం మీద పొక్కుల సమస్య కానీ లేకపోతే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎగ్జిమా సమస్య ఉన్నా కానీ ఎలాంటి అంటే ఈ పొక్కులు ఎలాంటి కారణంగా ఉన్నప్పటికీ కూడా ఎలర్జీ పొక్కులు కానీ ఎగ్జిమా పొక్కులు కానీ ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. అయితే దీన్ని వాడుకునే విధానానికి ఏంటంటే ఎక్కడ మనం పైపూతగా వాడదలుచుకున్నామో దానికి సరిపోయినంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత పెరుగు మీద తేటని కలుపుకోవాలి. ఇలా తగినంత పెరుగు మీద తేటతోటి దాన్ని కలిపేసి ఒక పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని ఎక్కడెక్కడ ఈ ఎగ్జిమా పొక్కులు కానీ లేకపోతే ఈ చర్మం మీద నార్మల్గా వచ్చినటువంటి పొక్కులు కానీ ఉన్నాయో వాటి మీద పూతలాగా వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 2 పూట్ల వేస్తూ ఉండాలన్నమాట. అలా వేసినట్టయితే కనుక ఈ చర్మం మీద పొక్కుల సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. ఆవాల చూర్ణం 20 గ్రాములు, విడంగాల చూర్ణం 20 గ్రాములు, పిప్పళ్ల చూర్ణం 20 గ్రాములు, చెంగల్వ కోస్ట్ చూర్ణం 20 గ్రాములు, నువ్వుల చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి తగినంత చూర్ణానికి సరిపడినంత పెరుగు మీద తేటను కలిపి పేస్టులాగా చేసుకుని పొక్కులపై 2 పూటలు పూతలాగా వేసుకోవాలి. చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జుట్టు ఆరోగ్యానికి చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జుట్టు ఆరోగ్యానికి చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే పెరుగు, కరివేపాకు 2 కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. సుమారుగా 1 కప్పు కరివేపాకుని 1 కప్పు పెరుగు తీసుకుని రెండింటిని బాగా కలిపి రుబ్బేసేయాలన్నమాట. ఒక మంచి పేస్ట్ లాగా తయారయ్యేలాగా రుబ్బాలి. ఆ రుబ్బినటువంటి మిశ్రమాన్ని తలకు ఒక ప్యాక్ లాగా వేసుకుని ఒక అరగంట 40 నిమిషాల పాటు అలా ఉంచుకున్న తర్వాత ఎక్కువ నీటితోటి స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేసినట్టయితే కనుక జుట్టు చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది, పట్టుకుచ్చులాగా
బాగా రాలిపోయే సమస్య కూడా బాగా తగ్గిపోతుంది. చూశారు కదా, జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు, పెరుగు ఎంత బాగా ఉపకరిస్తాయో. చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను భారత యోగరత్న బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త విస్తృత హలాసనం, తోలాసనం సాధన చేయడం ద్వారా చర్మంపై పొక్కుల సమస్యను నివారించుకోవచ్చు. ద్విహస్త విస్తృత హలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి కాళ్ల వేళ్లను నేలపై ఆంచి ఇప్పుడు ఎడమ కాలును ఎడమవైపు, కుడి కాలును కుడివైపుగాను వీలైనంతగా పోనిచ్చి ఉంచి ఎడమ చేతిని ఎడమ కాలి మడమ వద్ద, కుడి చేతిని కుడి కాలి మడమ వద్ద ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ తోలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు చేతులు రెండింటినీ ఇరుపక్కల నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త విస్తృత హలాసనం, తోలాసనం రోజూ సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై స్వేదరంధ్రాల వద్ద పేరుకుపోయిన మృత కణాలు నశించి జీవకణాలు ఏర్పడి చర్మం యొక్క అన్ని కణాలకు రక్త ప్రసరణ సక్రమమై చర్మంపై పొక్కుల సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో గ్యాస్ వల్ల వచ్చే నొప్పి సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో గ్యాస్ వల్ల వచ్చే నొప్పి సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? అంటే కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు వచ్చేటువంటి నొప్పి తగ్గడానికి గుడూచి అంటే తిప్పతీగ, ఆ తర్వాత శతావరి అంటే పిల్లి పీచర, ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏం చేయాలంటే ఒక అర చెంచాడు శతావరి చూర్ణాన్ని, ఒక అర చెంచాడు తిప్పతీగ చూర్ణాన్ని తీసుకుని దానిలో కొంచెం 2 చిటికలు శంఖభస్మం వేసుకోవాలి. అంటే అర చెంచాడు గుడూచి చూర్ణం లేదా తిప్పతీగ చూర్ణం, అర చెంచాడు శతావరి చూర్ణం కలిపి అందులో 2 చిటికల శంఖభస్మం కలిపి తీసుకున్నట్టయితే కనుక కడుపులో గ్యాస్ వల్ల వచ్చేటువంటి నొప్పి తక్షణమే తగ్గిపోతుంది. చూశారు కదా, కడుపులో గ్యాస్ వల్ల వచ్చే నొప్పి సమస్య నివారణకు శతావరి, తిప్పతీగ, శంఖభస్మం ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో చర్మంపై పొక్కుల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.